లేదు చెప్పింది. ఉంది కానీ ఇక్కడ లేదు చెప్పింది. ఓ దానికి తలనొప్పి చెప్పింది. ఇది అంతా కాదు, ఇప్పుడు కన్ఫర్మ్ దానికి నీరసం చెప్పింది. అసలు నువ్వెవరే తిక్క? తిక్క అబే దేడ్ దిమాగ్, జర మంచిగా మాట్లాడు. అబే రెడ్డప్ప, నీది రాయలసీమ అయితే నాది రాయల్ సిటీ, ఓల్డ్ సిటీ. కుతుబ్ షా కి కామ్దాని, ఇమాందారి సే ఆమ్దాని. నకరాలు చేసావంటే నరాలు తీస్తా బిడ్డ. నీది తిక్క, నీ బాబ్ది తిక్క, నీ తాత తిక్క, నీ మొత్తం కామ్దాని మొత్తం తిక్క. మిగతాది నువ్వు తిట్టావు, తిట్టు. హలో నాన్న, ఇప్పుడే ట్యూషన్ నుంచి వస్తున్నాను. అది నా ఫ్రెండ్. సారీ నాన్న. చాలా మంచిది. అదే చెప్పు. కానీ కొంచెం మెంటల్. మెంటల్ నీది. సరే సరే, ఆ తిక్క నాకెందుకు గాని, రేపు సీనుగాడు బయలుదేరుతున్నాడు తీసుకురావడానికి. ఆడుతో వచ్చి. అలాగే నాన్న. మాది పేరెంట్స్ నుంచి ఫోన్ వస్తే మేమెంత ఖుషి అవుతాం, కానీ మీది బాబు నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చినా ఫికర్ అవుతావు. అసలు ఏం చేస్తుంటాడు మీ నాన్న? రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి నువ్వు చెప్పడం, సినిమాలో చూడటం తప్ప తెలీదు. ఎలాగో హాలిడేస్ కదా, మేము నీతో వస్తామే. లైవ్ గా చూస్తే థ్రిల్ గా ఉంటుంది. ఏమే? అవునవును, మేము కూడా వస్తామే. థ్రిల్ గా ఉంటుంది. ఏయ్ ఫాతిమా, మీది పండి నాది రాద్. ఎందుకు వస్తావు? ఇందాక ఫోన్ లో మా నాన్నతో ఎక్స్ట్రాల్ చేసిందిగా, అక్కడికి వస్తే కౌంటర్ ఇస్తాడని భయం. భయం? ఓయ్, నీది రాయలసీమ అయితే నాది రాయల్ సిటీ, ఓల్డ్ సిటీ. కుతుబ్ షా కి కామ్దాని, ఇమాందారి సే ఆమ్దాని. హమ్ కిసి సే కమ్ నహీ. చల్ చల్ చల్, ఇప్పుడే పద మీ ఊరు, పద. యా అల్లా, సీను అంటే ఇది. ఓహ్, చాలా గొప్ప ఫిగరే. సైలు, నీది టేస్టే టేస్ట్. చిన్ననాటి చెలికాడే, కత్తి లాంటి మొనగాడే. ఏం శైలమా, లగేజ్ అంతా రెడీయా? అబ్బో, ఇది సీని వాయిస్ హరిహరంది వాయిస్ లా ఉంది. సీను రాలేదా? అంటే ఇది బాడీ సీనుదే కదా? నన్ను చూస్తే సీను సగం చూసినట్లే. శైలమ్మ వచ్చి జీపాకండి. నువ్వు డ్రైవింగ్ చేస్తావా? స్టీరింగ్ పట్టుకోవడం వచ్చి. సీనుగాడికి డ్రైవింగ్ నేర్పించింది నేను. మీరేంటి నీ సీను అందరు చూస్తారు? ఈ సీను నమ్ముకుంటే ఎప్పుడు ఇంతే. ఛ! వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. ఊరు చూడాలని వచ్చారు. ఏంది చూసేది? ఇదేమన్నా బృందావన్ గార్డెన్స్ చూడడానికే? ఊరు చూడాలన్న ప్రోగ్రాం ఏం పెట్టుకోవద్దు. ఎవ్వరం ఏడి మీద ఉంది. ఏదైనా జరిగితే అందరం బాధపడాల. అటనే వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోండి. మళ్ళీ పోయేటప్పుడు లెక్క చూసుకుంటే సరిపోవద్దు. ఏమా, నీ పేరేంది? లావణ్య అంకుల్. నీ పేరు? మాలతి అంకుల్. ఝాన్సీ అంకుల్. మున్ని అంకుల్. ఇదిగో నిన్నే. దా ఇట్రా. నీ పేరేంది? ఇది మాది గొంతు వింటే మాట్లాడడానికి గొంతే ఉండదు. ఇదిగో అమ్మాయి, నిన్నే. పేరు అడుగుతుంటే నేల సూపలేంది చూస్తున్నావు? ఇది బొక్కల ముఖంది. శైలు ఫాదర్ ఎట్లా అయింది? బెదిరిస్తుంది దొంగ సచ్చినోడు. ఏందది గొడ్లప్పకి చూస్తున్నావు? మాటలు రావా? మోగదానివా? ఆహా, అవునన్నా. పాపం దీనికి మాటలు రావు, పుట్టు మూగది. మోగదానివే, మరి పేరు చెప్పడానికి సిగ్గుపడతావు ఎందుకు? మోర పగిలిద్ది. మూగది పేరట చెప్పుద్రా. పాపం, ఏ జన్మలో ఏం పాపం చేసుకుందో ఏమో, ఈ జన్మలో మాటే లేకుండా పోయింది. ఏదో జన్మలో కాదు, ఇది జన్మలోనే నిధి ఫోన్ మాట్లాడి నాది పాపం చేసింది. సరే సరే, లోపలికి వెళ్ళండి. ఇది మూగదని చెప్పి మంచి పని చేసావు. ఇక్కడ ఉన్నంత కాలం దీని సౌండ్ బాక్స్ క్లోజ్. బెబ్బే. అల్లా, అమ్మకి బాబాకి వారం రోజుల్లో వస్తామని చెప్పాం. అసలు తిరిగి వెళ్తామో లేదో. ఏమైందిరా? అబ్బా సీను, కుర్చీ విరిగి కింద పడింది. ఓ సింతేనా? దీనికి ఆయన తడవాడు చేసింది. నోటితో చెప్పుండొచ్చుగా. మూగది ఎలా చెప్తుంది? నువ్వెళ్ళు. సర్లే పదండ్రా. అబ్బా లే. అవును, ఇందాక జీబులో వచ్చేప్పుడు గలగలగల మాట్లాడుతోండిందే, ఇంతలోనే మూగదట్ట. నిన్న ఫోన్ లో నాన్నతో ఎక్స్ట్రాస్ చేసింది. గొంతు గుర్తుపడతారని నేనే మూగదని పరిచయం చేశాను. నువ్వు ఎవరికేం చెప్పకే. నేనెవ్వరికి చెప్పను. నువ్వేం చెప్తాదే. నువ్వు మూగదంటే మూగది, గుడ్డిదంటే గుడ్డిది, నడ్డిదంటే నడ్డిది. బెబ్బే, అందరూ నాది ఎగ్దాలు చేస్తారు, నాది కూడా మాట్లాడుతుంది. ఎవరేం చేస్తారో చూస్తుంది. నిధి రాయలసీమ అయితే నాది ఆల్ సిటీ. కుతుబ్ షా కి కామ్దాని, ఇమాందారి సే ఆమ్. ఎవరు ఇప్పుడు మాట్లాడింది?
ఎవరు మాట్లాడింది? నేనే సార్. నువ్వా? అదేందిరా అట్టారిసావు? అది మిమిక్రీ సార్. అంటే కోతిలా అరవటం, కోలా కూయడం, కుక్కలా మరగడం సార్. ఓ నాకు. రేయ్, ఇందాక లోపల అరిసావు కదా, ఏది అట్టా ఓసారను. సార్ అనరా, పర్వాలేదు అను. వద్దు సార్. రెడ్డప్ప నోరు చేసి అడుతుంటే చెయ్యరా, మిమిక్రీ చెయ్యి. ఏయ్, అనమంటుంటే ఏంద్రా దొంగ సూపు అనరా. సార్ ఇంకేం చేస్తాడు రెడ్డప్ప, కింద కొళాయి తెరిచాడు. థూ గబ్బు కొడక, ఏందిరా మిమిక్రీ చేయమంటే పిచ్చికారి చేశావు. రేసీనో, ఆడి చొక్కా తీయించి ఆడి చేత్తోనే తుడిపించు. సరే. తిక్క కుదురుద్ది. రై తుడవరా. ఓహో పాడులోకం అప్పుడే నిద్ర లేచింది. మనకి దీంతో పనే ఉంది. మందు మరో లోకం, మందు లోకం. ఆహా, మందు కొట్టరా నరుడా. సలాం అలైకుం కాకా. వాలేకుం సలాం కాకి. కాకా కాకా, కాకి కాకి. ఇది ఊరిలో గుడిలు ఉన్నాయి క్యా? అరే ఊరు అన్నాక గుడి బడి లేకుండా ఉంటుంది క్యా? మరి మసీదు కూడా ఉంది క్యా? మసీదు కూడా ఉంది హై. ఉంటే కిదర్ హే, ఎక్కడా? వెళ్తే ఉదర్ హై, అక్కడ. శుక్రియా కాకా. శుక్రియా కాకి. ఆదాబ్. ఆదాబరిసే. పొద్దునే మసీదు ఉందా, ఉంటే ఎక్కడ? ఇది మోగది కాదు, ఎట్ట మాట్లాడింది? ఇదిగో అమ్మాయి, ఉండు, కాకి 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 ఉండు ఉండు ఉండు. ఇదిగో నువ్వు మోగదానివి కదూ? అవును. అట్ట చెప్పు పో. అమ్మా, మోగదానివైతే ఎట్ట మాట్లాడావు? నాది ఎప్పుడు మాట్లాడింది? అదిగో మాట్లాడతావు పక్కన. అరే మూగది ఎట్లా మాట్లాడుతుంది? నాది అంతా మెమ్మెమ్మే బెబెబ్బే. ఇదిగో కాకి 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 కాకి. ఏందిరా పొద్దున్నే కావు కావని కాకిలా అరుతుండావు? బావా బావా, ఆ మోగ పిల్ల లేదు, అది మోగదు కాదు బావో, మాటలు నేర్చిన జింక. ఇప్పుడు దాకా నా దగ్గరకు వచ్చి టీవీ యాంకర్ లాగా లోడా 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 మాట్లాడింది బావా. ఎవరు అమ్మో కదా? నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేను కాకి కాకి మజీద్ ఉదరహే అన్నా. అది ఆదా బరిసే అంది. నేను కూడా ఆదా బరిసే అన్నా. అది పొరకడుపుని కల్తీ కళ్ళు తాగొచ్చుండావా ఏంది? ఒట్టు బావా, నేను విస్కీ తాగాను, కావాలంటే వాసన చూడు. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక, దరిద్రం. ఈ ఏరియా వాళ్ళకి చేతుల్లో బాంబులే గాని బుర్రల్లో మెదళ్ళు ఉండవు. మనకేమో కడుపులో కుట్ర బయట పెట్టకపోతే మందు దిగదు, దిగినా ఎక్కదు. ఎప్పుడు చెప్పారమ్మా? 44, 45, 46, 40. అన్నా లెక్క మర్చిపోయిన మొదటి తీవా. ఇందాకే చెప్పానా లెక్క తప్పితే పక్కలు అరే శీనుగా, నా చెవులో ఏమైనా పూలు కనపడుతున్నాయంట్రా? ఎంటెగలు కూడా లేవు. మరి ఆ మోగదేందిరా, ఇంటికన్నా తేలిక తీసి పన్నుకింది, నోటికొచ్చినట్టు మాట్లాడిందిరా. ఏంది బాబాయ్, నువ్వు మామూలుగా ఉన్నావా మందులో ఉన్నావా? మందులో ఉన్నా కాబట్టి దాని సీక్రెట్ పట్టుకున్నా. అది నా దగ్గరకు వచ్చి కాకా కాకా మజీద్ కిదరహే అంది. నేనేమో కాకి కాకి మజీద్ కుదరహే అన్నా. ఊరిక మోగదు మాట్లాడటం ఏంది? ఎవరు వింటే నోటితో నవ్వుతారు. అమ్మ తోడురా, అది మాట్లాడటం ఈ చెవులతో విన్నా. నువ్వు చెవులతో ఎన్నావు, ముక్కుతో ఎన్నావు, మాకెందుకు గానీ మోగదు మాట్లాడటం ఏంది బాబాయ్? అమ్మో, నీకు చెప్పలేవరా నాయనో. ఏంది రైడు దూడ గదిలిచ్చినట్టు పెదారు గదిలిస్తున్నాడు? మోగ పిల్ల మాట్లాడటం ఏంది? ఆ పిల్ల చాలా మంచిది అంటున్నాడు. ఓహో, మరి పెదారు గదులతోనే కానీ నాకు సౌండ్ వినపట్టం లేదే. సౌండ్ వినపట్టంలా? ఆహా. నాకు వినపడుతుంది. నాకు వినపట్టం లేదురా. ఏందిరా నువ్వు మాట్లాడుతుంది? ఏందిరా ఈడు మాట్లాడేది? రాత్రి తాగిన మందు ఎక్కువైంది, వెళ్ళి పడుకో అంటున్నాడు. నీకు వినపడిందా? వినపడుతుందిగా. నాకు వినపడలేదే మరి. బాబాయ్, నువ్వేదో కల్తీ మందు తాగొచ్చినట్టున్నావు. కళ్ళు చెవులు మెదడు అన్ని మబ్బు గమనాయి. సరే కానీ మందులో కల్తీ ఉంటే నువ్వు మాట్లాడింది నాగట్టా వినపడింది. ఇప్పుడు మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడితే వాడి కదా మాట్లాడింది. నువ్వు గదు మాట్లాడింది. వామ్మో, నువ్వు మాట్లాడింది నాకు వినపట్లా. బాబాయ్, ఈడు వినపడింది. నేను చూస్తే భయం వేస్తుంది, ఏదో తేడాగా ఉంది. అందుకే మందు మార్చు, మందు మార్చు. వామ్మో, నా రోజులు వాగలేవురా నాయనో. నాకది పోరా ఏనా ఇలా. రై, ఏంది నువ్వు మాట్లాడింది? నేను కదా మాట్లాడింది. నువ్వా మాట్లాడింది? ఏమన్నా? వెళ్ళరా నాయన, వెళ్ళరా అన్న. అట్టన్నా? మరి నాకేంది ఎల్లరా నా యాలా అన్నట్టు పడింది. వామ్మో, ఏదో తేడా వచ్చిందా పని పాటలేదు, ఎప్పుడు తాగేది ఎవరో ఒకరు వెనక గెలకడం. పాపం వీళ్ళేం మాట్లాడట్లా. నాకే అన్ని తేడాగా వినపడుతున్నాయి తప్ప ఎందుకు కనపడుతుంది మరి అట్ట. సైలు 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 సైల్
కాకా కాకి అబ్బా ఇప్పుడు మా రెడ్డి పుట్టినా దీన్ని రెడీ హ్యాండెడ్ గా పెట్టించేవాడిని. సైలో కిధర్ హే కాకా శైలా చెప్తానండి, ఒక్క నిమిషం ఉండి చెప్తా. బావా రెడ్డప్ప కాకా ఆ. సైలో కిధర్ హే కాకి శైలు సంగతి చెప్తా ఉండమ్మా. అబే పాగల్ నేను బాగలేలే. సైలో కిధర్ హే శైలు ఉదరహే ఉండు చెప్తా నీకెందుకు. ఆదాబర్జే ఆదాబర్సే శుక్రియా. శుక్రియా శుక్రియా కాసేపు ఉంటున్నాదు. ఫిర్ మిలేంగే. ఫిర్ మిలేంగే. ఎప్పుడు మిలేంగే ఫిర్రు. అబ్బా బావా ఇప్పుడు రాకపోతే కదయ్యా ఎంత బ్రహ్మాండంగా ఉండేది బావా. ఏందిరా గొణుగుతుండావు? వచ్చావా బావా, ఒక్క నిమిషం ముందు రావాల్సింది బావా. ఆ మూగది మళ్ళీ మాట్లాడిందా? కరెక్ట్ గా చెప్పావు బావా. అది నా దగ్గరికి వచ్చి శైలు కిదరహే అంది, నేను శైలు ఉదరహే అన్న, అది శుక్రియా అంది. నువ్వు అప్పుడు రాకపోతే ఇప్పుడు అది లేకపోయా. రేయ్ ఆగక్కడే. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి ఇక్కడ చేతగాని వాళ్ళు ఎవరు లేరు. నీకెందుకు బావ నొప్పి? నేను కొట్టుకుంటా కదా, నేను కొట్టుకుంటా కదా, నేను కొట్టుకుంటా కదా, నేను కొట్టుకుంటా, నేను కొట్టుకుంటా. వస్తుంది వస్తుంది. కాకి కాకా मस्जिद को जा रही है क्या? हाँ मस्जिद में नमाज करती करती। हाँ వచ్చిన తర్వాత खाना खाती खाती क्या खाती? बकरा का बिरयानी खाती मुर्गी का अंडा खाती ओहो चाय भी खाती. अबे पागल चाय पीती ओहो शुक्रिया. शुक्रिया ఆదా వరిసే. आदाबर्जे ఉండు నీకు వాళ్ళు రెడ్డప్ప బాబు చేతిలో పోరా వరిసే. బావా బావా ఎప్పుడు పట్టినా నన్ను పరికమల్లోడా సన్నాసోడా అంటుంటావు కదా. ఈ టేప్ రికార్డును ఆ మోగది మాట్లాడిందో మాట్లాడలేదో నీకే తెలుస్తుంది. ఏందిరా అది? నో డైలాగ్, ఓన్లీ యాక్షన్. ఇదిగో మీరెవ్వరూ మాట్లాడద్దు, నిశ్శబ్దం. జాగ్రత్తగా వినండి. వచ్చింది బాబు వచ్చింది. ఏంది రావాలి ఇది? ఏంది బాబు రావట్లేదు? రావాలే. ఒరే 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 ఇందులో సెల్సులు లేవు బావా, నేనేసానే. నువ్వు తీసావా? నో డైలాగ్, యాక్షన్. వాటిలో వెళ్ళి జాగ్రత్త కొట్టండి. యాక్షన్ థ్రిల్ గా ఉంది వామ్మో, తొందరగా రెడ్డెప్పకి చెప్పాలా యాడున్నాడు ఏందో. బావా 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 నైవే సమయానికి ఇంటూ ఉన్నావు. నీకు సీక్రెట్ చెప్పాలి బావా. ఏందిరా? నాయుడం ఏదైనా ప్లాన్ చేస్తున్నాడని తెలిసిందా? అంతకన్నా సీక్రెట్ బావా. ఏంది? మన సీను గళ్ళాడు. అడుగో అడుగో సీను, ఏందో చెప్పు. సీను మీకు అనుచరుడు, నాకు సహచరుడు. మంచి మీసమున్న రోసమున్న బహుగుణ సంపన్నుడైన సీను మన దగ్గర ఉండటం మనకు గర్వకారణము. సీను పట్ల సీమ పట్ల మీ పట్ల సహృదయుడనై ఉందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఇది చెప్పడానికా వచ్చావు? హ, ఒకరి గొప్పతనం గురించి ఒకరి గొప్పతనం గురించి చెప్పాలంటే ఎవరో ఒకరి నడుము కట్టాలి కదా బావా. నడుములెరగొడతా ఊలి పిరినాయాల. నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మ వెళ్ళిపోయాళ్ళే. బావా 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 బావా. ఏంద్రా డోస్ చాలేదా? ఇందాక పరిస్థితుల ప్రభావం వల్ల చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాను బావా. ఇప్పుడు ధైర్యంగా చెప్తా. నీ నట్టింటి కొప్పులో నిప్పు పడింది బావో బావా. ఏంద్రా అడ్డగోలు వెదవా? ఏమైందిరా? మన శైలం లేదు. శైలమ్మ మంచు యువతి, చదువులో వాణి, సఖదనాల రాణి, మల్లెలాంటి మాట ఉలిలాంటి పాట, మా అమ్మ బంగారు బొమ్మ విసుదాబ్రావు. నువ్వు ఊబికో బావా. ఏయ్! థు, సచ్చు సన్నాసి. ఓహో క్షమించావా వెరైటీగా? ఏం మావయ్య నాన్నకేం చెప్పాలనుకున్నావు? చాలా చెప్పాలనుకున్నది మర్చిపోయి ఏవీ చెప్పలేకపోయారమ్మా. నువ్వెవరు మళ్ళీ? వయసు ఎంత? ఏమో ఎప్పుడు పుట్టానో గుర్తులేదు. కానీ నువ్వు ఎంతకాలం బతుకుతావో నాకు తెలుసు. ఓహో ఇంకెప్పుడైనా ఎక్కడైనా ఏమైనా చూడండి, చూసినా ఎవరు చెప్పను. చెప్తే నేను మిగలగా. ఎందుకని? నువ్వు నన్ను చావనకు, నాకు ఆ సంగతి తెలీదు. నువ్వు బో సమయం నీకు దండం పెడతావు. నువ్వు పో 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 పో. పాప అలసిపోయినట్టున్నావు, మంచినీళ్ళు తాగుతావా? అట్నే తాగుతానమ్మా, కాస్త మందు కలుపుకొని. తెచ్చిపెట్టి. రేయ్ నీకెందుకు రా అసలు వాడ సంగతి ఏడు సంగతులు? నువ్వు ఆపుకో. ఇదే చారిత్రాత్మకమైన పాత బస్తీ. అదే చార్మినార్. 1967లో చార్మినార్ సిగరెట్ కంపెనీ వాళ్ళు దీన్ని కట్టించారు పబ్లిసిటీ కోసం. మూసుకో. ముందా ఫాతిమా ఇల్లాడనో ఆ బచ్చాగాడిని అడిగి తెలుసుకో. అరే బచ్చా ఫాతిమా అని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంది. మోగది. దాని ఇల్లు ఎక్కడ రాబాయి? అన్నా వాడికి తెలుగు అర్థమైనట్లేదన్నా. మనలో ఉర్దూ వచ్చినోడు ఎవరు లేడే. లేకపోతే ఎవరా, మనమే నేర్చుకుని వద్దాం పదండి. ఉందో ఫాతిమా ఇల్లు అన్నో చెప్పకపోతే ఈ పాండప్ప లేచిపోద్ది. చలో మేరే సాత్. ఏందిరా ఈడనేటిది? ఎర్రి మొహాలు వేసుకుని ఆడ వెనక రమ్మంటున్నాడు. పద వెళ్ళిపోతున్నాడు. అత్తన్నాడా? ఆ గోలిగాడు ఎమ్మడి మనం పోయేదేందిరా? ఎత్తి జీపులు పడేయండి. అరే పాగల్. నిన్నేరా
तू बे నన్నేనా ఏం చెప్పు ऐसे छोटी मोटी गली से गाड़ी नहीं चलेगा ओहो। पैदल से आओ ఏందిరా మళ్ళీ ఏదో అంటున్నాడు వాడు తప్పేమలేదురా ఈ గొంతుల్లో జీపెట్టబోద్ది పందుల్లాగా ఉన్నారు సందుల్లో నడవలేరా అంటున్నాడు పద పద కొత్త మాట అన్నాడా అదే మన ఊళ్ళోనైతే నరికేసేటోని నరకొచ్చులేవో వాడి అడిగిపోతాడు మన ముందే ఉంటుంటే పద 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 ఏంద్రాయుడు ఊళ్ళో ఉన్న సందులన్నీ తిప్పుతా ఉన్నాడు తిప్పి తిప్పి మనూరు తీసుకుపోతాడా ఏంది నడు ఏందో ఆయన నడిచేది వీడు చూడటానికి సన్నంగా ఉన్నాడు కానీ ఈ ఏరియా పగిలివానే ఉన్న నాకు డౌట్ గా ఉంది ఎదురు స్పీడ్ పెంచాడు పద 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 మెల్లగా నడవరా రే వెనక రౌడీల్లో ఆస్మా పేషెంట్లు ఉన్నారు వారిని ఈడేదైనా మెల్లగా నడవబట్టి దౌడు తెస్తున్నాడు వామో చెప్పే కొద్ది ఎక్కువ చేస్తున్నాడు వీడు పరిగెత్తండి 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 చిన్నగా నిన్నే ఏయ్, ఏంట్రా? కేజీలు రండి. తింటారే వాటితో పరిగెత్తలేరు పరిగెత్తండి పరిగెత్తండి అరే అక్కడ ఆగరా మనం కూడా ఆగుతాం ఆగుతాం ఇప్పుడు చెప్పండి బే ఏంటి మీ సంగతి రేయ్ ఇటు తెలుగు వచ్చురా రేయ్ మర్యాదగా తెలుగులో చెప్పు ఫాతిమా ఇల్లు ఎక్కడా చెప్పకపోతే చెప్పకపోతే నేను ఏం చేస్తావు చెప్పకపోతే అడ్డంగా నరుగుతాం కొడక నరకతా अरे वो सलमान उस्मान रहमान जावेद फखरुद्दीन जिलानी अमीर सैफुद्दीन अमानुल्लाह अजरुद्दीन मोहम्मद अफरीदी भाई जहीर नवाब दाऊद कदीर कय्यम वली हाजी बड़े मियां आवो आवो सब लोग आ जाओ అరే నేను ముందే చెప్పలా ఈ వెనకైతే పెద్ద మిలిటరీ ఫోర్స్ ఉందని ఈ ఫోర్స్ కౌడు భయపడతాడ్రా రాయ్ సేమని నుండి వచ్చినాం తోడ కొట్టినామంటే కొట్రా కొట్టు నీ తల్లి ఏ తొడైతే కొడతావు ఆ తొడ కండ పీకి తుక్కడాలు తుక్కడాలు చేసి చార్మినార్ చౌరస్తాలో చటాక్ చటాక్ లెక్క అమ్ముతా బిడ్డ రేయ్ అది మోగది కాదు కాదని మొత్తుకుంటే నా మాట నర్రా ఆడు పహిల్వాన్ రా అంటే కాదు బచ్చేగాడని పిచ్చన కుండలాగా ఎంటబడి వచ్చారు సరే మీ కర్మ మ్యాటర్ రెడ్డప్పకి చెప్పడానికి ఒక్క శాలిటీ అన్న బతుకుండాలి కదా మీరు తెలుసుకోండి నేను పోతున్నా ఫాతిమా ఆదావరి నేను పులిని కాదురా పులి రాజాని పులి రాజా అంటే నీకు ఎయిడ్స్ వస్తుందా వీడికి మతి చలించినట్టుంది ఏదో చూడకూడదు చూసినట్టున్నాడు సార్ వీడు ఇటువైపు నుంచి వచ్చాడంటే వాళ్ళని చూశాడేమో వాళ్ళిద్దరా తల్లి తోడు వాళ్ళిద్దరు ఎట్టెళ్ళారు నాకు తెలియదు సార్